హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తిని చికెన్ ఫ్రైడ్ రైస్ని మనం ఇంట్లోనే ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇక నేను ఒక వెడల్పు బాండలు తీసుకున్నాను. ఇందులోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కినాక ఇందులోకి నేను 2 ఎగ్స్ ఇలా ఈ విధంగా కొట్టి తీసుకున్నాను. ఇలా ఎగ్స్ ఇందులో ఆయిల్లో వేసేసి 1 మినిట్ వరకు మీరు దాన్ని గరిటెతో కలపొద్దండి. 1 మినిట్ తర్వాత కలిపితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ స్పూన్లోకి ఇంకా కొంచెం సాల్ట్ తీసి వేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక ఇందులోకి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ అంతా సాల్ట్ కలిసేటట్టు. ఇప్పుడు మనకి ఎగ్ రెడీ అయిపోయింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు అదే బండల్లో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందామండి. ఒక 6 or 5 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ ఉల్లిపాయ వేసిన తర్వాత గరిటెతో ఒకసారి ఫ్రై చేసేసుకుందామండి ఆనియన్స్ని. 1 మినిట్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని వేస్తే సరిపోతుందండి. చూడండి, ఆనియన్ అనేది కొంచెం 1 మినిట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన క్యాప్సికమ్ వేసుకుందాము. క్యాప్సికమ్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుందాము. మీ దగ్గర క్యాప్సికమ్ లేకపోతే పచ్చిమిరపకాయలను వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన క్యాబేజీ వేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందామండి. మనకి వెజిటేబుల్స్ అనేది ఈ ఆయిల్లోని బాగా ఫ్రై అయిపోవాలండి. మనకి త్వరగా ఈ వెజిటేబుల్స్ మొత్తం ఫ్రై అవ్వాలంటే ఇందులోకి మనము ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకొని ఈ వెజిటేబుల్స్ మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసేసుకుందాము. ఇందులో సాల్ట్ వేయడం వల్ల మనకి వెజిటేబుల్స్ అనేది భిన్నం మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక ప్లేట్ మూసేసుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మనం వెజిటేబుల్స్ని ఉడికిచ్చేసుకుందాము. చూడండి ఈ విధంగా. ఒక 50 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసేసుకుందాము. చూసారు కదా, మనకి వెజిటేబుల్స్ అనేది 80-85% ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ గరిటెతో కలుపుకొని ఇందులోకి హాఫ్ స్పూను పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఫ్రై అయిందా లేదా అని చూసుకోవడానికి చూడండి, మనకి వెజిటేబుల్స్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ వేసేసుకుందాము. ఎగ్ వేసుకొని ఈ వెజిటేబుల్స్ మొత్తము ఈ ఎగ్ అంతా బాగా కలిసేటట్టు ఫ్రై చేసేసుకుందాము. చూసారు కదా, నేను ఆల్రెడీ చికెన్ పకోడా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఆ చికెన్ పకోడాని ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఈ చికెన్ పకోడా ఈ వెజిటేబుల్స్ ఎగ్ మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకుందాము. అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తానికి కలిసేటట్టు ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇందులో బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నానండి. చూసారు కదా, ఆల్రెడీ నేను ఉడకబెట్టి చల్లార్చుకున్నానండి బాస్మతి రైస్. మనం రైస్ అనేది చల్లార్చిన తర్వాత వేసుకుంటే మనకి రైస్ అనేది విరిగిపోదండి. నేను ఇందులోకి 1 స్పూను టమాటా కచప్ వేసుకున్నాను, 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ వెనిగర్ వేసుకున్నానండి. ఇవన్నీ ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి గరిటెతో బాగా కలిపేసుకుందాము. చూడండి ఈ విధంగా. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.